జరిగాయి. నగరంలోని కాపాడిపాలెంలో ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఇక కుమార్తె శరణి వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి మంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి ఒక్కరికి జీసస్ ఆశీస్సులు ఉండేలా దీవించాలని యేసుక్రీస్తును కోరుకున్నట్లు నారాయణ చెప్పారు. క్రీస్తు చూపిన శాంతి మార్గంలో అందరూ నడవాలి, రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు నడిపించేలా దేవుని ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఇక కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నారాయణ చెప్పారు. ఈరోజు నెల్లూరులోని ఎలంవారిదిన్నెలో ఉన్న ఈ యొక్క చర్చిని యాక్చువల్గా నేను తెలుగుదేశం నాయకులందరూ కూడా యాక్చువల్గా ఈరోజు ఈ చర్చిలో పాల్గొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఆ యేసు ప్రభు ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండేటట్టుగా సకల ఐశ్వర్యాలతో ఉండాలని యాక్చువల్గా ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రం తీసుకుంటే ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉంది. గత ప్రభుత్వం చేసిన అవకతవకలకు రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉంది. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రం కొద్దిగా ఇప్పుడిప్పుడు కోరుకుంటుంది. అందువల్ల ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట తప్పకూడదని ఒక్కొక్కటి ఎలక్షన్స్ ముందు ఇచ్చాం, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం, 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. అయితే త్వరలో ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది నుంచి కోరుకోవాలని ఈరోజు ఆ భగవంతుడు యేసు ప్రభుని కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క యేసు ప్రభుని ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేటట్టుగా చేయాలని కోరుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ ప్రెస్ మీట్ జరుగుతుందో ఇది ఒకప్పుడు ఒక స్కూలు, ప్రైమరీ స్కూలు. అయితే ఈ స్కూల్ని గత ప్రభుత్వం దీన్ని క్లోజ్ చేసింది. ఇలా రాష్ట్రంలో అనేక స్కూల్స్ని క్లోజ్ చేయడం జరిగింది. తిరుపతి